వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాన్న. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీతమ్మ కోర్టులో పిటిషన్ వేసింది. ఇటీవల కాలంలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన కేసు విచారణ నెమ్మదిగా సాగుతుంది. ఇలా సాగితే సంవత్సరాలైనా కానీ నిందితులకు శిక్ష పడదు, వెంటనే విచారించాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అలాగే పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ఈ కేసుకు సంబంధించి చాలామంది మరణిస్తున్నారు, త్వరితగతిన కేసు విచారించి నిందితులను అరెస్ట్ చేయాలని సునీతమ్మ కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె ఏం వేసిందో, ఆ పిటిషన్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని, ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని వైఎస్ వివేక కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయింది. బదిలీ అయి 2 ఏళ్లు దాటినా ఇంకా కేసు ట్రయల్ ప్రాథమిక దశలోనే ఉందని పిటిషన్లో ఆమె తెలిపారు. సిబిఐకి సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటి వరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారు. రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటూ పోతే మరో 7 ఏళ్లైనా కేసు ట్రయల్ ప్రారంభం కాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సునీత పిటిషన్లో కీలక విషయాలను పేర్కొన్నారు. సాక్షులు వరుసగా చనిపోతున్నారని గుర్తు చేశారు. సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి తాజాగా మరణించారని ఆమె తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సునీతమ్మ, వైఎస్ షర్మిల భావిస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. ఈ కేసు త్వరితగతిన విచారణ జరిగి వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సునీతమ్మ ఉన్నారు కాబట్టి ఆమె ఈ హత్య కేసు త్వరితగతిన విచారణ జరపాలని కోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. మరి ఇది విచారణ జరిగితే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏమైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది కూడా తెలియాల్సింది. మొత్తానికి సునీతమ్మ అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో ముఖ్య పాత్ర పోషించాడని భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను జైలుకు పంపించాలని ఉద్దేశంతో ఉన్నారు. ఆమె కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా కోరే అవకాశం ఉంటుంది. మరి ఈ కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.